జయ శ్రీరామ్. పంచపాండవులలో మధ్యముడైన అర్జునుడి గురించి మీరు అందరూ వినే ఉంటారు. అర్జునుడి మనవడు పరీక్షిత్త మహారాజు కుమారుడే ఈ జనమేజయుడు. ఒక ముని శాపం వలన పరీక్షిత్త మహారాజు సర్పం చేత కాటు వేయబడి మరణిస్తారు. తన తండ్రి చావుకు కారణమైన సర్పజాతిని అంతం చేయాలని ఒక సర్పయాగాన్నే చేస్తారు. ఆ సర్పయాగం ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. ఇది తెలుసుకున్న వ్యాస మహర్షి కొంతమంది ఋషులతో కలిసి యాగం జరిగే చోటికి వస్తారు. కేవలం శాపాన్ని నెరవేర్చడమే ఆ సర్పం యొక్క తప్పేమీ లేదని వివరించి చెప్పి ఆ యాగాన్ని ఆపు చేయిస్తారు. అయితే ఇప్పటి వరకు మరణించిన సర్పాల దోషం తగులుతుందని అక్కడ ఉన్న మహర్షులు చెప్పడంతో దోష నివారణ కోసం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎన్నో ఆలయాలు నెలకొల్పుతూ వచ్చారు. అలాగా దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉండి ప్రతిష్టాపించినది శ్రీ వీరభద్ర ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే రాజుపాలెంలో సంగమేశ్వర స్వామి ఆలయం, సిఎస్ పురంలో శివాలయం, పామూరులో వేణుగోపాల స్వామి ఆలయం.